ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు బొగ్గు ఉత్పత్తిపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గనుల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు అధికారులు మోటార్లను ఉపయోగిస్తున్నారు. బెల్లంపల్లి రీజియన్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో చేరిన వరద నీటితో సింగరేణికి దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి నిన్న మొన్నటి వరకు బోసిపోయి కనబడ్డటువంటి ప్రాజెక్టులతో పాటు జలపాతాలలోకి భారీగా వరద నీరు రావడంతో అయితే జలకలను అయితే సంతరించుకున్నాయి. అంతేకాకుండా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు వాగులు వంకలు ఉప్పొంగడంతో పదుల సంఖ్యలోనైతే గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఇటు దిందా గ్రామంతో పాటు బాబాసాగర్ గ్రామానికి గత 2 రోజులుగా కూడా పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించినటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే గత 2 రోజులకు కూడా పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని గత 3 రోజులు కూడా ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలోనైతే ఓపెన్ కాస్ట్ గనుల్లోనైతే ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటికి తీయలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. నిత్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో వందల కొద్ది వాహనాలు అయితే బొగ్గు వెలికితీత పన్నులోనైతే తిరుగుతూ ఉంటాయి. కానీ గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే వాహనాలు అయితే ఎక్కడికక్కడికి నిలిపేసిన పరిస్థితి అయితే ఉండగా పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే ఓపెన్ కాస్ట్ గనులన్నీ కూడా ఇటు చెరువులను అయితే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి ఇందారం, శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, మందమరి, ఆసిఫాబాద్ జిల్లాలోని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ పనులకైతే ఆటంకం కలిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ 5 ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకి 90,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 6 లక్షల ఓబీ మట్టి తరలింపు అయితే చేస్తారు. కానీ గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి డంపింగ్ యార్డ్లో ఉన్న బొగ్గును కూడా తరలించే పరిస్థితులు లేని సందర్భంలోనైతే దాదాపుగా ఇప్పటికే 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకంతో పాటు దాదాపుగా సింగరేణికి 10 కోట్ల మేర నష్టం అయితే వచ్చినట్టుగానైతే ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో చేరినటువంటి వరద నీరుని బయటికి పంపడానికి మోటార్లను ఇటు సింగరేణి అధికారులు అయితే ఉపయోగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమేర ఈ వర్షం కనుక తెరిపిస్తే తప్ప తాము బొగ్గు ఉత్పత్తి చేయలేమనేసి ఇటు సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలతోటైతే రైతాంగం అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. వర్షాకాల ప్రారంభంలో పడ్డటువంటి చదురుమదురు వానలతోటి ఇటు పత్తి సోయానైతే సాగు చేశారు రైతులు. అయితే గత కొద్ది కాలంగా వర్షాలు లేకపోవడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు అయితే ఆందోళన పడ్డారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఇటు పత్తి సోయా రైతులు సంతోషం వ్యక్తం చేయగా ఇటు ఏదైతే వరిని సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా పంట పొలాలను అయితే తమ పనుల్లో బిజీ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరొక 2 రోజుల పాటు ఓవైపు ఇటు వాతావరణ శాఖ కూడా ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇటు తెలంగాణలో కురుస్తాయని చెప్పారు. అంతేకాకుండా అత్యవసరం అయితే తప్ప బయటికి రండి, లేకుంటే బయటికి రావద్దని కూడా ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఇటు వర్షాలు పడడం రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తుండగా సామాన్య ప్రజల జనజీవం అయితే ఎక్కడికక్కడ స్తంభం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వానల పరిస్థితి.